వైఎస్ జగన్ నేరుగా మీ దగ్గరికి వచ్చి రాజకీయాల్లోకి వైఎస్ భారతిని తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీ సలహా ఏంటి అని అడిగితే బెస్ట్ ఐడియా అని చెప్తారా? బ్యాడ్ ఐడియా అని చెప్తారా? ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైఎస్ భారతి రాజకీయాల్లోకి రావడం ఇది వైసీపీ అనుకూల మీడియానో, వైసీపీ శ్రేణులో, వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ చెప్తున్న మాట కాదు. కంప్లీట్గా వైసీపీకి ఆపోజిట్ సైడ్ ఉండే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. అయితే దీంట్లో తప్పే ఉంది అనే మాట కూడా వైసీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఎందుకంటే బరిలోకి వైఎస్ భారతి అని ఆంధ్రజ్యోతి లాంటి టీడీపీ అనుకూల పత్రికలు నేరుగా ప్రచురించడం, రకరకాల కథనాలు రావడం, జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీరతారు అనే ఒక ఇష్యూ మీద జనాల్లో డిస్కషన్ రావడం, కొంతవరకు సింపతి ఎక్కడ గెయిన్ అవుతారో జగన్ అని వాళ్ళు అరెస్ట్ చేయట్లేదనే ఆలోచనలు రావడంతో ఎనీ టైం అరెస్ట్ చేసినప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి తన చేతిలో ప్రస్తుతానికి చెల్లి లేదు. తల్లి ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు, కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ టైంలో తన పార్టీని నెంబర్ 2గా నడిపించాలంటే ఫ్యామిలీలో ఉండే పర్సన్ అయితేనే, అందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కోడలు, అది కూడా చాలా ఇంపార్టెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ఆ అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డిని 2019లో సీఎం చేశారు. జగన్ సీఎం అవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి. సో అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి కొడుకుకి భారీగా కోడలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కోడలుగా ఉన్నటువంటి వైఎస్ భారతీయ రంగంలోకి దిగితే జనాలు ఖచ్చితంగా ఆమె చెప్పే మాట వింటారు. ఆమె కూడా ఏమి చిన్న చితక మనిషి కాదు. ఆవిడ మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, చాలా ఒబ్బిడిగా మాట్లాడతారు, చాలా ఒద్దికతో, చాలా ఓర్పు సహనం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే జగన్ పడిన ప్రతి కష్టాన్ని కూడా దగ్గరుండి ఆవిడ చూశారు. గతంలో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు ఈవిడే ముందుకు రావాల్సి ఉంది, ఈవిడే పాదయాత్రలు చేయాల్సి ఉంది. కానీ నేను చేస్తాను నా అన్న కోసం అంటూ పార్టీ ఎక్కడ వాళ్ళ వైపు వెళ్ళిపోతుందనే కంగారులో షర్మిల రంగంలోకి దిగరనేటువంటి ఆరోపణలు కూడా షర్మిల మీద ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈ తరుణంలో వైఎస్ భారతి కనుక రంగంలో దిగితే తప్పే ఉంది, దాంట్లో పెద్ద మ్యాటరే ఉంది, తన భార్యని రంగంలో దించేదే పెద్ద విశేషం ఏముంది అంటూ కూడా ఒక వర్గం వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇంకొక వర్గం ఏమంటారు, ఇది కంప్లీట్ డైవర్షన్ రాజకీయాలు, డైవర్షన్ కోసమే మెడికల్ కాలేజీలు యూరియా బరిలోకి భారతి అని చంద్రజ్యోతి ప్రచారం. నారా భువనేశ్వరి కుప్పం ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదా? ఉన్నత విద్యావంతులైన భారతమ్మ భర్త వైఎస్ జగన్ కోసం పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఎప్పటి నుంచో పాల్గొంటున్నారు. మొన్న లిక్కర్ అక్రమ కేసులో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు జరిగితే వాటిలో భారతమ్మ డైరెక్టర్ అని పచ్చాబద్దాలు రాసింది ఈనాడు. ఈ విషయమై ఈనాడుకు భారతమ్మ నోటీస్ కూడా ఇచ్చారు. కుటుంబ స్త్రీలను కూడా రాజకీయాల్లోకి లాగడం ఏంటో అంటూ వైసీపీ ఒక రకమైన కౌంటర్ ఇచ్చింది. వైసీపీలో ఒక వర్గం, ఇంకో వర్గం అయితే వస్తున్నారు. నారా భువనేశ్వరి కన్నా, పవన్ కళ్యాణ్ భార్య కన్నా, లోకేష్ భార్య బ్రహ్మణి కన్నా కూడా ఎన్నో రెట్లు విద్యావంతురాలు, రాజకీయాలు చేయగల దిట్ట వస్తున్నారు, వచ్చి తీరుతున్నారు అంటూ వైసీపీ అనుకూలంగా ఉండేటువంటి కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు. సో మీకే ఈ అవకాశం వచ్చి జగన్ మిమ్మల్ని అడిగితే బెస్ట్ ఐడియా, బ్యాడ్ ఐడియా రెండిట్లో ఏం చెప్తారు?